ఏపీలో కొత్త జిల్లాల డిమాండ్స్ ఊపందుకున్నాయి. రాయలసీమలో 3 చోట్ల జిల్లాల డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో స్థానిక అవసరాలు, రాజకీయాల నేపథ్యంలో కూటమి నేతలు కూడా ఆయా డిమాండ్లకు మద్దతిస్తున్నారు. కొత్త జిల్లాల డిమాండ్ను ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ముందుండి హోరెత్తిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాయలసీమ, అన్నమయ్య జిల్లా పరిధిలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలను కలిపి మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేశారు. దీంతో రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గాలతో మిగిలిన అన్నమయ్య జిల్లా కేంద్రం తమ ప్రాంతంలోనే ఉండాలనే డిమాండ్స్ అటు రాజంపేటలో, ఇటు ప్రస్తుత జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఊపందుకున్నాయి. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలను కలిపి గూడూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపిరిపోసుకుంది. తిరుపతి జిల్లాలో కలిపిన రాపూరు, కలువాయి, సైదాపురం 3 మండలాలను నెల్లూరు జిల్లా పరిధిలోనే ఉంచాలనేటువంటి డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇంకోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా కావాలనే నిరసనలు జరుగుతున్నాయి. వీటికి తోడుగా సత్యసాయి జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తి నుంచి హిందూపురానికి మార్చాలంటున్నారు స్థానికులు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో చేర్చిన పులిచెర్ల మండలాన్ని అటు చిత్తూరు, ఇటు తిరుపతి జిల్లాల్లో ఏదో ఒకదానిలో చేర్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పరిధిలోని నగరి నియోజకవర్గానికి చెందిన నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలనేటువంటి డిమాండ్లు ఊపందుకున్నాయి. కొత్త జిల్లాల కంటే మండలాల పరిధి విషయంలోనే ఎక్కువగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల స్థానికంగా ఏర్పాటైన సాధన కమిటీలు, పోరాట కమిటీలు ప్రొటెస్టులు చేస్తున్నాయి. జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను అందజేశారు నేతలు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారంలో ఉన్న కూటమి పార్టీ నేతల మద్దతు కూడా లభిస్తోంది. కొందరు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సిన్సియర్గా తమ ప్రాంత ప్రజల కోరికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో ఈ నెల 28న మంత్రుల కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఆ సందర్భంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన డిమాండ్లను పరిశీలిస్తారని అంటున్నారు. కొత్త జిల్లాల డిమాండ్లపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సమాచారం తెప్పించుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రుల కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల డిమాండ్స్ అయితే ఊపందుకున్నాయి. రాయలసీమలో కొత్తగా 3 జిల్లాల రచ్చ కొనసాగుతోంది. గూడూరు, రాజంపేట, ఆదోని జిల్లాల ఏర్పాటుకు పట్టు బిగుస్తున్నారు అక్కడి నేతలు. సీఎం చంద్రబాబుకు దగ్గర నేతలు ప్రతిపాదనలు అయితే పెట్టారు. మంత్రుల కమిటీ భేటీ అనంతరం స్పష్టతకు అవకాశం ఉన్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.